అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇది రథసప్తమి రోజు వీడియో. నాకు తెలిసిన మ్యాటర్‌తో పాటు వీడియో తీద్దామని చెప్పి తీశాను. నాకు తెలిసిన మ్యాటర్ మొత్తం చెప్దామని రథసప్తమి గురించి వీడియో తీశాననమాట. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. ఈ ఇయర్ బాగా స్పెషల్. ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి. ఆదివారం అంటేనే సూర్యుడిని పూజించవలసిన రోజు కాబట్టి సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దేవుడు. ఎందుకంటే రోజు కనిపిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయనకి అర్ఘ్యం అర్పించడం వల్ల మంచి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని నమ్మకం అన్నమాట. అలాగే ఈ మాఘమాసంలో సూర్యునికి శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. దీర్ఘకాలిక రోగాలను కూడా ఆయన నశింపజేస్తారని నమ్మకం. ఆయన వాహనం అయిన 7 గుర్రాలు, వాటి పేర్లు గాయత్రి, బృహతి, ఉషిక్కి, జగతి, తిష్టుప్పి, అనుష్టుప్పి, పంక్తి. సూర్యుని రథసారథి అరుణుడు. ఆయనే ఆ రథాన్ని రథసారథిగా వహిస్తారు. ఆయనకి కళ్ళు కనపడవు అంటారు. నాకు నిజమెంతో తెలీదు, కానీ నాకు తెలిసిన వరకే చెప్తున్నాను. నిజమెంతో తెలీదు, మీరు ఎవరినైనా తెలిసి కనుక్కోండి. అలాగే 7కి ప్రత్యేక స్థానం ఉంది మన సనాతన ధర్మంలో. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. అలాగే 7 స్వరాలని, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఉంటాయని, అలాగే పెళ్లిలో కూడా 7 అడుగులు వేస్తారు. అంటే 7కి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టే కదా. అలాగే ఆ రోజు మనం ఎప్పుడు అంటే రోజు చేయకపోయినా సూర్యుడికి కనీసం ఆ ఒక్కరోజు చేసినా మనం చేసిన దోషాలు పోతాయి అని చెప్పి కూడా అంటారు. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు కడుక్కొని, అలాగే మన పూజ గదిలో పూజ చేసుకోవాలి ఫస్టు. ఆ తర్వాత సూర్యుడి ముందు మనం ఇప్పుడు పరమాన్నం వండాలన్నమాట. ఎలా అంటే మనం ఆవు పిడకలు ఉంటాయి కదా, అదేనండి మనం ధనుర్మాసంలో ఆవు పిడకలు చేస్తాం కదా, ఆవు గొబ్బెమ్మలు పెడతాం కదా, వాటితో ఆవు పిడకలు చేసి వాటితోనే పరమాన్నం వండాలి. ఎలాగో చెప్తాను వినండి. ఈ ప్రాసెస్ మొత్తం అంటే ఈ పూజ మొత్తం సూర్యుని కిరణాలు పడే చోట పెట్టాలి. లేకపోతే తులసి కోట ముందు కానీ మనం వీళ్ళు బట్టి చూసుకొని చేయొచ్చు. ఆవు ఎలా పరమాన్నం వండాలంటే ఆవు పిడకలను వెలిగించి ఆ తర్వాత పాలని పొంగించాలి. ఆవు పాలతో మాత్రమే పరమాన్నం వండాలి. ఆవు పాలు పొంగిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకొని ఉంటాం కదా పరమాన్నం కోసం, ఆవు పాలు పొంగిన తర్వాత నమస్కరించి సూర్యభగవానుడికి ఆ తర్వాత మన దగ్గర ఉన్న బియ్యం వేయాలి. బియ్యం కూడా ఉడికిపోయి పరమాన్నం రెడీగా ఉందన్నప్పుడు బెల్లం వేసి, ఇలా పరమాన్నం ప్రాసెస్ తెలుసు కాబట్టి అలా చేయాలి. ఆ తర్వాత 7 చిక్కుడు కాయలతో రథం చేయాలి. నేను క్యాప్చర్ చేశా కదా, అట్లా పెట్టాం. అదే ఇందాక నేను వీడియోలో కూడా చూపించాను. అలా చేసుకోవాలి. లేదా ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మేమైతే ఇలా చేస్తాం అనమాట. అలా చిక్కుడు కాయలతో రథం చేయాలన్నమాట. ఆ తర్వాత రథం చేసి ఆ రథానికి బొట్టు పెట్టి, అంటే ఇప్పుడు మనం ఇందాక చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి కదా, వాటిలన్నిటికీ బొట్టు పెట్టుకోవాలి నీట్గా. ఆ తర్వాత సూర్య అష్టోత్తరం చేసుకోవాలి. గూగుల్లో కానీ లేకపోతే లలిత సహస్రనామం లేదు, నేను చూశాను. లలిత సహస్రనామం లేదు కాబట్టి నేను గూగుల్లో చూసి చదివాను. మీరు కూడా గూగుల్లో చెక్ చేయండి. ఆ తర్వాత అష్టోత్తరం చేసిన తర్వాత పరమాన్నం 7 జిల్లేడాకులతో పెట్టాలి. 7 జిల్లేడాకులు అంటే 8 జిల్లేడాకులు కాదు, చిక్కుడాకుల్లో మర్చిపోయాను నేను. 8 చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టాలి. అంటే పెట్టి ఆ తర్వాత ఒకటి మనం ఉంచుకొని మిగిలిందంతా ఇప్పుడు మనం ఆవు పిడకలు చేసాం కదా, అక్కడ దాంట్లో వేసేయాలి. దీన్నే ఆయనకి నివేదన సమర్పించడం అంటారు. ఆ తర్వాత ఒకటి ఉంచుకొని మనం ఇందాక గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో ఉంచాలన్నమాట. ఆ ఒకటి అంతే. ఇక్కడికి తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత సూర్యునికి 2 చేతుల్లో నీళ్లు పోసుకొని అర్ఘ్యం వదలాలి. అంటే రథసప్తమి పూజ ఇక్కడ వరకు అయిపోయినట్టే. ఇంతకు ముందు నేను చెప్పాను కదా అర్ఘ్యం చాలా ఇంపార్టెంట్ అని. ఇది చేయడం చాలా ముఖ్యం అనమాట. ఇంతకు మనం పిడకలను నిప్పు వెలిగించాం కదా, పరమాన్నం వండాం కదా, ఆ బూడిదని ఆవు నెయ్యితో కలిపి బొట్టు పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల ఈ ఆవు పిడకల బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా రోగాలు పోతాయి అని నమ్మకం. అలా పెట్టుకోండి, మంచిది అని ప్రతీక నమ్ముతారు. ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. ఈ రథసప్తమి ఏ కారణం చేతైనా అంటే మీకు ఏదైనా ఇబ్బందులు రావచ్చు కదా, ఒకవేళ జరుపుకోకుండా ఉంటే అప్పుడు ఈ తర్వాత మాఘమాసంలో ఏదో ఒక ఆదివారం ఇలా చేయండి. అంటే రథసప్తమి రోజు చేసినట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా లేకపోతే చేయండి, ఏం కాదు. ఇలా చేయడం ముఖ్యం కాబట్టి చేయండి అని చెప్తున్నాను.
ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ తర్వాత చెప్పాను కదా, బొట్టు అస్సలు మర్చిపోకండి. ఆ పూజ అంతా అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అర్ఘ్యం కూడా ఇవ్వండి, అస్సలు మర్చిపోకండి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఇంట్లో అయితే రథసప్తమి ఇలా చేస్తారు. నాకు తెలిసి నేను అన్నీ రైటే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉండుంటే కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.